హాయ్ అండి. నమస్కారం. ఈరోజు 42 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. లెంత్ వచ్చేసి 14½ తీసుకున్నాను. 14 ఇంచెస్ లెంతు, ½ ఇంచు ఖర్చులకి. తర్వాత నెక్ వచ్చేసి 5½ తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. దానికి ఒక స్ట్రైట్ లైన్ ఎల్ షేప్‌లో ఒక లైన్ గీసుకుందాం. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్, ఖర్చులకి ఒక 1½ తీసుకున్నాను. నడుము దగ్గర కూడా అంతే సేమ్ 11 ఇంచెస్ తీసుకొని 1½ ఇంచెస్ ఖర్చులకి తీసుకున్నాను. దానికి కూడా ఆ రెండిటి కలిపి ఒక లైన్ గీసుకుందాము. ఆర్మ్ రౌండ్‌లో రౌండ్‌గా ఆర్మ్ షేప్ వచ్చేటట్టుగా గీసుకున్న ఆర్మ్ రౌండ్ స్కేల్ యూజ్ చేసి, ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9½ ఇంచెస్ రావాలి. కరెక్ట్‌గా వచ్చింది నాకు. తర్వాత నెక్ వచ్చేసేసి ఇప్పుడు పెడుతున్నాను. 2½ ఏమో నెక్ విడ్త్ తీసుకున్నాను షోల్డర్ వైపు. కిందేమో 3 ఇంచెస్ తీసుకున్నాను, ఒక ½ ఇంచ్ కలుపుకొని. అప్పుడైతే రౌండ్ నీట్‌గా తిరిగిద్ది మనకి. నీట్‌గా ఉంటది చూడటానికి. ఇప్పుడు కట్ చేస్తున్నానండి. అయిపోయింది బ్యాక్ పార్ట్ మార్కింగ్. కట్ చేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్ కటింగ్. కింద మనకి ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ వరకు మనం మళ్ళీ మడత పెట్టేసి కుడతాం కదా! దానికి ఒక 1 ఇంచ్ తీసుకున్నాను. అక్కడి నుంచి ఒక 9½ ఇంచెస్ హ్యాండ్ లెంత్ తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ కిందేమో 3½ తీసుకుంటున్నాను. ఇది బిగ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి 3½ ఆర్మ్‌కి డౌన్ తీసుకున్నాను. అక్కడి నుంచి అక్కడ ఒక లైన్ గీసుకొని, మనకి పైనుంచి ఆర్మ్ రౌండ్ మనకి ఎంతైతే ఉందో అంతవరకు ఒక లైన్ గీసుకుంటున్నాను. 9½ కదా మనకి ఆర్మ్ రౌండ్ వచ్చింది. అంతవరకు పట్టుకున్నాను. తర్వాత దానికి ఒక ఐబ్రో షేప్‌లో ఒక పైనుంచి అలా కిందకి డౌన్‌గా గీసుకుంటున్నా. ఇప్పుడు కట్ చేసుకుందాం. తర్వాత ఫ్రంట్ భాగంలో మనం లోతు తీసుకుంటాం కాబట్టి దానికి మార్కింగ్ వేసుకుందాం ఇప్పుడు. అక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత మనకి 1 ఇంచ్ దగ్గర నుంచి మనం పెట్టుకున్న ఆర్మ్ డౌన్‌లో అక్కడ దాకా ఎంతుందో దాంట్లో సగానికి, అంటే 4 ఇంచెస్ వచ్చింది నాకు. అక్కడ ఒక 3/4 ఇంచుకి కేసుకొని మనం ఆర్మ్ రౌండ్ స్కేల్ సహాయంతో లోతు తీసేసుకుందాం. ఆర్మ్ రౌండ్ స్కేల్‌తో బాగా ఈజీగా ఉంటదండి మనకి గీసుకోవడం ఏదైనా గానీ. ఇప్పుడు కట్ చేసుకుందాం. అక్కడొక ఘాట్ పెట్టుకుంటే మనకది ఫ్రంట్ లోతు తీసుకున్న భాగం అన్నీ మనకి గుర్తుంటదనమాట. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పెట్టుకొని యాజ్ టీజ్‌గా మనం అది ఎలా ఉందో అలా గీత గీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ ఎంతుందో చూసుకొని, నాకు 6 వచ్చింది. 6 వరకు పెట్టుకొని గీత గీసుకున్నాను. దానికి రౌండ్ షేప్ ఇస్తున్నాను ఆర్మ్ రౌండ్ స్కేల్‌తో. మళ్ళీ అక్కడ కొంచెం లోతు తీసుకోవాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్‌లో అక్కడ ½ ఇంచ్ పెట్టేసి లోతు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి డాట్స్ చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోతారు. నేనైతే చాలా ఈజీగా పెట్టేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ 14 ఇంచెస్ తీసుకున్నానండి.
కింద నుంచి 14 ఇంచెస్ దగ్గర నుంచి పైకి ఒక 2 ఇంచులు తీసుకొని, అక్కడి నుంచి 2.5 ఇంచుకి ఒకటి 3 ఇంచెస్‌కి చెస్ట్‌ని బట్టి 3 ఇంచెస్‌కి మెయిన్ డాట్ లెంత్ తీసుకుంటున్నా నేను. అంతే. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇక కట్ చేసుకుందాం. ఫస్ట్ వీడియో కొంచెం అటు ఇటు అయినా కానీ అడ్జస్ట్ అయిపోండి మీరు. ఇంకిప్పుడు ఉన్న మిగిలిన క్లాత్‌లో మనకి షేప్ బెల్ట్, ఇప్పుడు నడుం పట్టి కట్ చేస్తున్నాను. అక్కడ షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం మనం. షేప్ బెల్ట్‌కి 3.5 ఇటువైపు 3.5 పెట్టేసుకొని షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఇవన్నీ పెట్టేసుకొని ఎక్కడ ఏమేమి కావాలని చూసుకొని అన్నీ పెట్టేసుకొని కట్ చేసుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్.